అంటే ఒక చిన్న ఆచరణ చేస్తే చాలా గొప్ప విషయం అంటారు. చెంచాడు ఆచరణ విన్నా అంటారు. వందల మంది మాటల కన్నా ఒక చెంచాడు ఆచరణ విన్నా అంటారు. అంటే చెప్పడం చాలా చెప్తారు, నేను అది ఇది అని గొప్పలు చాలా చెప్పుకుంటారు, కానీ సహాయం చేసే వాళ్ళు ఉండరు. ఎంత సహాయం చేసినా సరే చాలా గొప్ప విషయం అన్నమాట. అలాగే మనకు ఆర్యవయసులకు కులదేవత ఎవరు వాసవి మాత, ఆమె పేరు మీద వాసవి క్లబ్ అనేటువంటి పెట్టి అనేక సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, నాకు తెలిసి ఇంకా అంతర్రాష్ట్రాలు కూడా ఇంటర్నేషనల్లో కూడా చేస్తూ ఉంటారు. ఈ అనేక సేవా కార్యక్రమాలు చేయడం నాకు గొప్ప సంతోషకరమైనటువంటి విషయం. మన ఆఫీసులో కూడా 2 విగ్రహాలు రాజశేఖర సార్ వచ్చిన తర్వాతనే ఒక 2 విగ్రహాలు కూడా మనం వీళ్ళ సహకారంతో అక్కడ పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారిది, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పొట్టిశ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా ఆయన అమరజీవి అంటే ఆయన మరణం లేదు, అటువంటి గొప్ప వ్యక్తి అనమాట. ఆయన ఆమరణ నిరాహార చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలని పోరాడారు. వారు ఆర్యవైశ్యులు. ఆ సందర్భంగా వారిని గౌరవిస్తూ, అలాగే దేశం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి మహాత్మా గాంధీ గారిని, పొట్టి శ్రీరాములు గారిని గౌరవిస్తూ అనేక చోట్ల వారి విగ్రహాలు నెలకొల్పుతూ వాసవి క్లబ్ వారు ముందంజలో ఉన్నారు. అలాగే ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు, లేదా పుస్తకాలు కావాలన్నా, ఎక్విప్మెంట్ బీరువా లాంటివి కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మంచి మనసుతో, సేవాభావంతో వారు సంపాదించిన దాంట్లో కొంత మరల సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఆశయంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. నిజంగా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున వాసవి క్లబ్ మెంబర్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్, అభినందిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని నేను మళ్ళీ ఈ సందర్భంగా మిమ్మల్ని మీ యొక్క ఈ పార్టిసిపేషన్ నేను వెల్కమ్ చెప్తూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.